ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు లైక్ తో పాటు హై పాయింట్స్ కూడా వేయండి. హై పాయింట్స్ వేయడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది, మరి కొంతమందికి మనలాంటి వాళ్ళకైతే ఈ ఛానల్ కనిపిస్తుంది. అంతేకాకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వంతు ప్రోత్సాహాన్ని అయితే ఇవ్వండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో స్టోరీగా వినాలి అనుకుంటున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్ లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ ని అయితే ఇస్తున్నానండి. అక్కడికి వచ్చి మీరు డైరెక్ట్ గాను నాతోని మీ స్టోరీస్ అయితే షేర్ చేసుకోవచ్చు. అవి గుప్తంగానైతే ఉంటాయి. మీ పేర్లు గాని, మీ ఊర్లు గాని వగైరా డీటెయిల్స్ అయితే నేను ఇవ్వకుండా ఇక్కడ మంచిగా కుక్ చేసి స్టోరీని అయితే ప్రెజెంట్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? అదేంటంటే ఒక మారుమూల పల్లెటూరు దగ్గర జరిగిన రియల్ ఇన్సిడెంట్ అండి. ఏంటి అని అంటే, కొంతమంది స్వయం కృతాపరాధం చేసుకుంటారు కదా, అంటే వాళ్ళకి వాళ్లే గొయ్యి తవ్వుకుంటారు అనమాట. అలా జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. చాలా టెరిఫైయింగ్ గానైతే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అమ్మాయి పేరు హారిక అండి. వాళ్ళ అమ్మ నాన్న ఏంటనంటే అంటే అది పల్లెటూరు కాదు, అలా అని పట్నం కాదు, అలాంటి ఒక ఏరియాలోని ఒక పెద్ద స్థలం తీసుకొని ఇల్లు అయితే కట్టించారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, ఒక బాబు పాప అన్నమాట. సో అమ్మాయి పేరు హారిక, బాబు పేరు రవి. అయితే ఆ రవి ఏమో చిన్నవాడు, అమ్మాయి పెద్దదాయి. వాళ్ళిద్దరికి అప్పటికి ఏజ్ ఎంత ఉంటుంది అని అంటే, రవికి ఒక 10 ఏళ్ళు, ఈ అమ్మాయికి ఒక 12 ఏళ్ళు అనమాట. ఆ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటనంటే, చుట్టుపక్కల ఇల్లు ఇంకా సరిగ్గా కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదు. ఏదో ఒక కాలనీ లాగా ఒక రోడ్డు, ఓ పక్కన ఏంటి బస్ స్టాప్, ఇవన్నీ కూడా నిత్యావసరాలకు కావాల్సినవి అయితే ఉన్నాయి, కానీ పెద్దగా మనుషులు తిరగని ఏరియా అన్నమాట అది ఆ టైంలోని. సో వాళ్ళ ఊరు వచ్చి కొత్త, ఇంకా కొన్ని ఏరియాస్ అయితే వాళ్ళకి తెలీదు. అదంతా కూడా ఒక పక్క పల్లెటూరు లాగా ఉంటుంది, మరో పక్క సిటీ లాగా అయితే ఉంటుంది అనమాట. అలాంటి ఊర్లోని మరి ఇల్లు కట్టుకున్నారు కదా, సొంత ఇల్లు, అక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు అక్కడికి షిఫ్ట్ అయిపోవడం జరిగింది. ఆ తర్వాత ఏంటి అని అంటే, అమ్మాయి అప్పటికి ఇంకా మెచ్యూర్ అయితే అవ్వలేదు. తమ్ముడు అక్క ఇద్దరు కూడాను ఏంటనంటే అక్కడ చక్కగా ఆడుకుండేవారు. ఇరుకు పొరుగు వాళ్ళు లేకపోయినప్పటికీ కూడాను కొంచెం దూరంలో, వీళ్ళకి ఒక 2-3 ఇళ్ల దూరంలోని ఇద్దరు పిల్లలు అయితే ఉండేవారు. ఆ తర్వాత ఇంకా అక్కడక్కడ అలానే ఉండేవారు అనమాట. సో వీళ్ళు కలవడం, ఏదో అక్కడ ఆడుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండేవారు. మరి అప్పట్లోని మనకి స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఇంతలాగా ప్రెషర్ ఇవ్వడం అలాంటివి ఏమీ కూడా లేవు. చక్కగా ఆటల సమయంలో ఆడుకుండేవారు, ఇంకా చదువు సమయంలో చదువు అయితే ఉండేది. మరి అలానే వీళ్ళైతే అందరూ కలిసి ఆడుకుండేవారు. పిల్లలు ఏంటంటే ఎదుగుతారు అని చెప్పేసి, వ్యాయామం ఉండాలి అని చెప్పి వాళ్ళ నాన్నగారు సైకిల్ అయితే కొన్నారు. మరి ఒకరి తర్వాత ఒకరు 1 గంట సమయం తీసుకొని సైకిల్ తొక్కడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండేవారు. మరి ఆ అమ్మాయి అక్కడికి వచ్చిన ఒక 6 నెలలకి మెచ్యూర్ అయితే అయ్యింది. అయిన తర్వాత జాగ్రత్తలు అయితే చెప్తారు చాలా మంది, కానీ వాళ్ళ అమ్మ ఏంటి అని అంటే కొంచెం బ్రాడ్ మైండెడ్ అనమాట. ఆవిడ ఏదో దాని గురించి చెప్పింది, కానీ ఇలా కొన్ని పాటించాలి, నియమాలు ఉంటాయి, ఇలాంటివేమీ కూడాను ఆ అమ్మాయికి అయితే చెప్పలేదు. పెద్దగానైతే వాటి గురించి పట్టించుకునేవారు కాదా ఆవిడ. అయితే మరి డబ్బులు ఉన్నాయి, అందుకనే మరి అలానే ఉంటుంది. అయితే సరే, ఇంకా ఈ అమ్మాయి అలాంటి సమయంలో, పీరియడ్స్ వచ్చిన సమయంలో సైకిల్ తొక్కకూడదు అని చెప్పాలి పిల్లలకి. అయితే ఆవిడ అయితే అలా చెప్పేది కాదు. ఇంకా ఈ అమ్మాయి ఏం చేసింది, పీరియడ్ వచ్చిన 3rd డేకి ఈ అమ్మాయి సైకిల్ పట్టుకొని అయితే వెళ్ళింది. సో అప్పుడులోనే ఏంటంటే ఇంకా ప్యాడ్స్ అయితే యూజ్ చేసేవారు కాదు. కారణం ఏంటి అని అంటే, క్యాన్సర్ వస్తుంది అని చెప్పడంతోనే అందరూ భయపడిపోయేవారు. సో అందుకనే అలానే ఈ అమ్మాయి కూడా అలానే తను సైకిల్ తొక్కొని ఆ వీధి చివరికి అయితే వెళ్ళింది. ఆ తర్వాత అక్కడ మిగతా వీధులన్నీ కూడాను సైక్లింగ్ చేస్తుంది. ఎప్పట్లాగే రోజు స్కూల్ నుంచి రాగానే ఎలా అయితే తను వెళ్తుందో అలానే సైక్లింగ్ అయితే చేయడానికి వెళ్ళింది. చేసుకుంటూ
అక్కడంతా ఏంటంటే చెప్పాను కదా, మరో పక్క అంతా కూడాను తోటలు పొలాలు ఇలా అయితే ఉంటాయి. మరో పక్క ఏమో సిటీ లాగా అంత రోడ్స్ ఇంకా మిగతా అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అలానే ఈ అమ్మాయి ఏంటంటే అన్ని వీధులు తిరుగుతూ సైక్లింగ్ చేస్తూ అటుపక్కకి అయితే వెళ్ళింది, ఆ తోట వైపు అయితే వెళ్ళింది. వెళ్ళి ఏదో బండి ఏదో అడ్డు వచ్చింది అని చెప్పేసి సడన్ గా బ్రేక్ వేసి సైకిల్ నుంచి దిగేసరికి అది పడిపోయింది. కిందన పడిపోయేసరికి తను అటు ఇటు చూసుకొని అమ్మో ఎవరు లేరు అని చెప్పి గబగబా అక్కడి నుంచి అది అలా వదిలేసి ఈ అమ్మాయి అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేసింది. పరుగున ఇంటికి వచ్చేసి మళ్ళీ పెట్టుకుంది. ఇంట్లోని విషయం అయితే చెప్పలేదు. ఇవి ఎలా ఉంటాయంటే ఆడపిల్లలకి ఇలాంటివన్నీ కూడాను తల్లి అయితే చెప్పాలి పిల్లలకి. ఏంటంటే బయటికి వెళ్ళకూడదమ్మా, ఈ సమయాల్లో బయటికి వెళ్ళేటప్పుడు క్షుద్ర శక్తులు పట్టుకోవడానికి వేచి ఉంటాయి, మనం జాగ్రత్త పడాలి అని భయంగానో లేదంటే నయంగానో ఏదో విధంగా పిల్లలకైతే చెప్పుకోవాలి. ఏ విధంగా కూడా చెప్పకుండా పిల్లల్ని ఏం పర్వాలేదులే ఏం కాదు అని చెప్పి వదిలేస్తే వాళ్ళకి ఎంత దారుణాలు జరుగుతాయో చూడండి. అయితే ఈ అమ్మాయి అలానే ఇంటికైతే వచ్చేసింది. ఇంటికి వచ్చి తను ఏదో మళ్ళీ మార్చుకొని మళ్ళీ సైక్లింగ్ చేయకుండా ఈసారి ఇంట్లోనైతే ఉంది. ఆ రోజు నైట్ అలానే గడిచిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ తనకి కడుపులోని విపరీతంగా నొప్పి అనమాట. ఎవరో గుచ్చితే ఎలా అనిపిస్తుందో అలాంటి నొప్పి అయితే మొదలైపోయింది అమ్మాయికి. తను భరించలేకపోతుంది. అమ్మ చాలా నొప్పిగా ఉంది, నేను ఈరోజు స్కూల్కి వెళ్ళలేను, ఇంట్లోనే ఉండిపోతాను అంది. సరేనమ్మా ఇంట్లోనే ఉండిపో అనేసి ఉంచేసింది. ఇంకా వాళ్ళ తమ్ముడు అయితే వెళ్ళిపోయాడు స్కూల్కి. తను ఆ రోజు ఏమీ తినలేదు, ఏమీ తినడానికి తను ఇష్టపడలేదు. బాగా నీరసంగానైతే కనిపిస్తుంది అమ్మాయి. అంతేకాదు తనకి ఏంటో వాసన అనమాట, అంటే అది నాన్ వెజ్ వాసన లాగా అలా అయితే తనకి ఎక్కువగా వాసన వస్తుంది. ఇంకా వాసనకి ఏంటంటే తిను ఫుడ్ కూడా దగ్గరికి రానివ్వట్లేదు. మెయిన్ కారణం అదే. అందుకని ఫుడ్ అయితే తినలేకపోతుంది. ఇంకా పడుకుందామని పడుకుంటే తనకి ఏవేవో పిచ్చి కలలు, పిచ్చి ఆలోచనలు. ఎలా అంటే దేవుడి మీదే ఆలోచనలు, దేవుడికి ఏదో తప్పు చేస్తున్నట్టు. కొంతమందికి ఇలాంటివి జరిగినప్పుడు దేవుడి గురించి పిచ్చి ఆలోచన, ఏదో తను తప్పు చేస్తున్నట్టు, దేవుడి మీద ఏదో బురద చల్లుతున్నట్టు, అలాంటి ఆలోచనలు అన్నమాట. ఇవి ఎందుకు వస్తాయి? జనరల్ గా నార్మల్ పీపుల్ కి ఎవరికి కూడా దేవుడి గురించి అయితే చాలా భయంగా ఉంటుంది. దేవుడికి దండం పెట్టుకోవాలి, దేవుడు మనల్ని కాపాడుతాడు, ఇలా కదా ఆలోచిస్తారు. కానీ ఈ అమ్మాయికి మటుకు అలా కాదు, ఇలాంటి కళలు అయితే వస్తున్నాయి. చాలా టెరిఫైయింగ్ కదా. ఇలా అనిపిస్తుంది. అనిపించేసరికి అమ్మాయికి పడుకోకుండా మళ్ళీ లేస్తుంది. లేచి చేచా ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను అని మళ్ళీ పడుకుంటుంది. ఈసారి మరొక విధంగాను, అంటే దేవుడి మీద కాకపోతే వేరొకరితోని ఎవరితోనో పడుకున్నట్టు, వాళ్ళతో కలిసి ఉన్నట్టు, అలా ఏదో పిచ్చి ఆలోచనలు అనమాట. ఇదేంటి ఇలా వస్తున్నాయి నాకు ఎప్పుడూ లేనిది అని చెప్పేసి జనరల్ గా ఆ ఏజ్ లోని అలాంటి ఆలోచనలు అలాంటి థాట్స్ అయితే రావు. కానీ ఇలా వస్తున్నాయి అని అంటే దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది కదా. ఇంక ఈ అమ్మాయి భయపడిపోయింది, పడుకోలేదు, అలానే ఉంది, ఏమీ తినలేదు. సాయంత్రం అయిపోయింది. ఇంకా రాత్రి అవుతున్న సమయంలోని వాళ్ళ అమ్మ వచ్చి ఏం తినట్లేదు, ఏమైంది అని చెప్తూ ఆవిడైతే బలవంతంగా తినిపించింది. తినలేదు సరిగ్గాను, ఫీవర్ కూడా ఉంది, వామిటింగ్ అయితే చేసేసింది. తను తినేదంతా కూడా కక్కేసింది. సో తినేదంతా కక్కేసింది, తనకి ఫీవర్ అయితే ఫుల్ గా వచ్చేసింది. వాళ్ళ అమ్మేమో అయ్యో ఫీవర్ వచ్చింది, ఎలా ఇక్కడ హాస్పిటల్ కూడా దగ్గర లేదు అని చెప్పేసి తను ఇంట్లోనే ఉండు, నువ్వు నేను బయటికి వెళ్ళి మెడికల్ షాప్ కి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను అని చెప్పేసి తను ఒక్కదాన్నే ఇంట్లోనైతే ఉంచింది. వాళ్ళ తమ్ముడు బయటికి ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నగారు ఇంకా ఇంటికి రాలేదు. అలాంటి ఏరియాలోని ఆ అమ్మాయి ఒక్కరిదై ఇంట్లోనైతే ఉంది, తలుపులు వేసుకొని. బాలేదు అమ్మాయికి. అయితే పడుకొని ఉంటే తన దగ్గరికి ఎవరో ఒక మగతను వచ్చినట్టు, తన్ని పట్టుకొని తనతో పాటుగా ఉన్నట్టుగానైతే తనకు ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. తనకి ఏం తెలియట్లేదు, అలానే ఉంది ఆ నిద్ర మత్తులోని. ఇంకా అలాగే జ్వరంతోనైతే ఉంది. తన మీద ఎవరో అలా దాడి చేస్తున్నట్టుగానైతే తనకి అనిపిస్తుంది. అది కలలో వస్తుందా నిజంగా అవుతుందా తనకైతే తెలియదు. పాపం అంతా ఈలోగా వాళ్ళ అమ్మ అయితే వచ్చింది.
వచ్చి ఏంటి ఎలా అయిపోయావేంటి అని చెప్పేసి టాబ్లెట్ తీసి వేసింది. మళ్ళీ అన్నం తినమ్మా కొంచెం అంటే వద్దొద్దు ఏమీ వద్దు అని చెప్పేసి అమ్మాయి అయితే ఇచ్చేసింది. ఇంకా తర్వాత నుంచి అమ్మాయికి ఏం చేద్దాం అనుకున్నా కూడాను వెనక్కి వెళ్ళిపోవడం, గుడికి వెళ్ళేది కాదు. ఇంకా అలాగే దేవుడు జోలికి వెళ్ళడం మానేసింది అమ్మాయి. పూజలు చేయడం కానీ, లేదా అంటే పూజలో కూర్చోవడం కానీ, లేదా మంత్రాలు చదవడం కానీ, ఇంతకు ముందు అమ్మాయికి వాళ్ళ అమ్మగారు అన్ని కూడా నేర్పించారు. కానీ ఈ అమ్మాయి మటుకు ఇప్పుడు అవి చదవడానికి కూడా ఇష్టపడట్లేదు. ఆ విధంగానైతే తయారైపోయింది. అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఒక ఆవిడ వచ్చి, అలా కాదు, అమ్మాయిని చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది, నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి వస్తాను, అక్కడి నుంచి నిమ్మకాయ తీసుకొస్తాను అని చెప్పేసి ఆవిడ వెళ్ళి అక్కడ ఏవో పూజలు చేయించి ఒక నిమ్మకాయ అయితే తీసుకొచ్చి అమ్మాయికి కట్టేయండి, ఇది పడిపోకుండా ఈ రోజు రాత్రంతా కూడా ఉంచండి అమ్మాయి దగ్గరే, రేపు తెల్లవారు చూద్దాము, ఆ నిమ్మకాయ అలానే ఉంచండి, నేను వచ్చి తీస్తాను, దిగదుడుస్తాను అని చెప్పి ఆవిడైతే వెళ్ళిపోతే ఈవిడ ఏం చేసింది, ఆ అమ్మాయికి డ్రెస్కి ఎక్కడో కట్టిందంట ఆ నిమ్మకాయ. ఈ అమ్మాయి అర్ధరాత్రి బాత్రూమ్కి వెళ్ళేసరికి అది ఏకంగా నిమ్మకాయ వెళ్ళి అప్పుడు మనకి ఇండియన్ కమోడ్స్ ఉండేవి కదండి, అవి అందులో పడిపోతే అయ్యో నిమ్మకాయ పోయింది అని రాత్రి సమయంలోని అమ్మాయి చెప్తుంటే సర్లే ఏం చేస్తాం, పోతే పోని అని చెప్పేసి ఆవిడ లైట్ తీసుకుంది. ఏదో నార్మల్ ఫీవరేలే అని చెప్పి లైట్ తీసుకుంది, అయిపోయింది. ఇంకా అంతే, మళ్ళీ స్టార్ట్. అమ్మాయికి ఆ రోజు నైట్ మళ్ళీ అదే మగతను వచ్చి తన మీద పడినట్టు ఇలా రకరకాలుగానైతే అనిపిస్తుంది. ఇంకా ఆ పిల్ల భయపడిపోయి తెల్లవారు లెగిసి వాళ్ళ అమ్మకి చెప్పుకోలేదు. అసలు ఇలా జరిగితే అది ఏంటి, దేని వల్ల జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అనేది కూడా అమ్మాయికి తెలియదు పాపం, ఏజ్ కాదు కదా. అయితే ఇంకా అలానే బిక్క చచ్చిపోయి ఏంటి నాకు ఎందుకు ఇలా అవుతుంది, ఏమవుతుంది. మరో పక్క నుంచి దేవుడి మీదే విపరీతమైన పిచ్చి కళలు, వెళ్ళి దీపం ఆర్పేస్తున్నట్టు, ఇంకాను దేవుడి ఫోటోల మీద అన్ని కూడా చల్లేస్తున్నట్టు, ఇలా రకరకాల ఆలోచనలు అన్నమాట. నిద్ర పట్టేది కాదు. పైగా ఎవరినైనా చూస్తే వాళ్ళతో కలిసి ఉన్నట్టుగా ఇలాంటి ఆలోచనలు తన మైండ్ లోని స్క్రోల్ అవుతూ ఉండేవన్నమాట. ఇలా అవుతుందని తల్లికి అయితే చెప్పుకోలేకపోతుంది, తల్లికే చెప్పుకోలేంది ఇంకెవరికి చెప్తుంది. ఇంకా అలానే రోజులైతే గడుస్తున్నాయి. పిల్ల క్షీణించుకుపోతుంది. అప్పుడులోని బాగా ఉండే పిల్ల, ముందు బాగా లావుగా ఉన్న పిల్ల మెల్లమెల్లగా తనలో ఉన్న రక్తం అంతా కూడా ఎవరో పీల్చేస్తున్నట్టు క్షీణించుకుపోవడం మొదలైంది. అంతేకాదు తన అప్పుడైనా మెన్స్ట్రల్ పీరియడ్ తగ్గలేదు. 15 days అయిపోతుంది, 16 days అయిపోతుంది, తగ్గట్లేదు. ఇంకా అది అలా కంటిన్యూ అవుతుంటే వీళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఏం జరిగిందో, పిల్లకి ఏం జరిగిందో అని తెలియదు కదా. హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే హాస్పిటల్లో వాళ్ళు ఏం లేదండి, ఇది కామనే, పాపకి కడుపులో సిస్టులు ఉన్నాయి, అందుకనే ఇలా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. ఎన్నో మందులు వాడించారు, ఎన్నెన్నో చేసినా కూడాను ఈ పిల్ల ఏంటంటే ఒక 15 రోజులు 10 రోజులు ఆగడం, మళ్ళీ తర్వాత మళ్ళీ మొదలైపోవడం. అసలు దేవుడికి ఆ పిల్లకి దూరం అయిపోయింది అనమాట. దేవుడు ధ్యాస లేకుండా అయిపోయింది. అంతేకాకుండా రోజు ఈ ఇబ్బంది, రోజు ఏదో రకంగా కల్లో కావచ్చు, లేదంటే తను పడుకునేటప్పుడు కావచ్చు, ఎవరో వస్తున్నారు, ఇలా అయితే ఇబ్బంది పెడుతున్నారు అమ్మాయికి. పాపం చాలా ఇబ్బంది పడింది. ఆ తర్వాత ఏంటి అనంటే ఒక 3 నెలలు అయ్యేసరికి పిల్ల పూర్తిగాను అసలు రంగు రూపు అన్ని అమ్మాయికి పోయింది. బాగా శరీరం అంతా కూడాను మాయమైపోయింది, అంటే పక్క శరీరం అయిపోయింది అనమాట. అయిపోయేసరికి ఇంకా అప్పుడు లాభం లేదు అని చెప్పి వాళ్ళ నాన్నగారేమో ఎవరి దగ్గరికో తీసుకువెళ్ళి చూపించారు, ఇలా అవుతుందండి, ఇలాంటి ఇబ్బందులన్నీ ఎదురవుతున్నాయి. అంతేకాకుండా అప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ దగ్గర అయితే బయటపడ్డారు. ఇంట్లోని కూడాను మాకు ఫైనాన్షియల్ గా చాలా ట్రబుల్స్ అయితే వస్తున్నాయి, అంతేకాకుండా ఇంట్లోని ఏవో తెలియని ఒక ఏదో నీడ తిరుగుతున్నట్టుగానైతే అనిపిస్తుంది అనేసరికి అప్పుడు ఆవిడ బయటపడిందంట. అవును నిజమేనండి, ఇంట్లోనేదో తిరుగుతున్నట్టుగా
మాకైతే అనిపిస్తుంది. పాప ఇంట్లోనే లేనప్పుడు అది కనిపించదు, పాప ఇంట్లోకి వచ్చిన తర్వాత అది కనిపిస్తూ ఉంటది అని ఆవిడ చెప్పడం మొదలు పెట్టిందంట. అయితే సరే అయితే పాపతో మాట్లాడతామని చెప్పి కూర్చోబెట్టి ఏవో మామూలుగా మాట్లాడారంట. ఏం చేస్తున్నావమ్మా, ఏం చదువుకుంటున్నావు, ఇవన్నీ కూడా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆవిడని అడిగారంట, పీరియడ్స్ అప్పుడు మీరు పాపను వేరేగా పడుకోబెడతారా లేదంటే మీతో కలిపేస్తున్నారా ఆ విషయం గురించి మాట్లాడుతుంటే, వేరేగానే ఉన్నిస్తామండి, కాకపోతే తను బయటికి వెళ్తుంది, నేను ఆపను, చిన్నపిల్ల కదా ఆడుకుంటుంది, నేను పంపిస్తాను. అరే అవునా అని చెప్పేసి సరే ఈ అమ్మాయిని కూడా అన్ని ప్రశ్నలు వేశారంట. వేస్తే చిన్నపిల్ల కదా సిగ్గుతో ఏం చెప్పుకోవట్లేదు, కానీ ఆ అమ్మాయి చూపులు మటుకు వేరే విధంగానైతే ఉన్నాయి. అంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడాను ఏంటంటో తప్పుగానైతే చూస్తుంది అమ్మాయి. చూసేసరికి వాళ్ళు గమనించి ఆ అమ్మాయికి ఏదో జరిగింది అని వాళ్ళైతే అర్థం చేసుకున్నారు. అయితే సరే అందాకలకి నామకే వాస్తే ఇప్పుడు ఒక పోమ అయితే కడతాము, ఇది తగ్గితే ఓకే, లేకపోతే మళ్ళీ తీసుకురండి వారం రోజుల తర్వాత అని చెప్పి పంపించేశారు. పోమ ఏదో కట్టారు, ఇంటికి వెళ్ళింది. కట్టిన తర్వాత మరి అది తీయకూడదు కదా, అలానే ఉంచుకోవాలి. వాళ్ళు కూడా ఏం చెప్పారు, వారం తర్వాతే మళ్ళీ ఇది ఇప్పండి, అప్పటి వరకు ఇప్పడానికి వీల్లేదు అని చెప్పేశారు. సరే బాగానే ఉంది. 2 రోజులు అయింది. ఆ అమ్మాయి భుజానికి కట్టిన పోము తీసేసింది. ఆ అమ్మాయి మటుకు అమ్మాయి తీసేసి పెట్లో ఎక్కడో పెట్టేసి మళ్ళీ నార్మలే, మళ్ళీ అలానే ఒక 2-3 రోజులు ఆగింది. బ్లీడింగ్ కంట్రోల్ అయ్యింది, మళ్ళీ నార్మల్గా ఆ బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆ అమ్మాయికి స్టార్ట్ అయిపోయింది. అంతేకాకుండా నేను రాను, ఏం పర్వాలేదు, నాకు బాగానే ఉంది, నాకు ఇప్పుడు బాగానే ఉంది అని వాళ్ళతోనైతే చెప్తుంది, వాళ్ళ అమ్మతోని నాన్నతోని. వాళ్ళేంటి బాగానే ఉంది అంటుంది కదా, సర్లే చూద్దాము, వారం అన్నారు కదా, వారం అవ్వనీలే అని అనుకున్నారు. సో 1 వీక్ ఉంది కదా అని చెప్పేసి వీళ్ళు కూడా ఊరుకుంటే ఈ అమ్మాయికి మళ్ళీ బ్లీడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంటే మళ్ళీ ఈ అమ్మాయి ఆ నాప్కిన్స్ ఏవో పెట్టుకున్నప్పుడు వాళ్ళ అమ్మగారు అడిగారు అనమాట, ఏంటి ఆగిపోయింది కదా మళ్ళీ ఏంటి అని అంటే, లేదేమో నాకు తెలీదు అని చెప్పేసి ఇంకోటి ఏదో అడిగింది వాళ్ళ అమ్మగారిని. ఇలాగా నాకు ఈ ప్యాంటీ బాగోలేదు, వేరేది కావాలి, లాస్ట్ టైం అలాగే ఇలా పడిపోయింది అని చెప్పిందంట. ఎక్కడ పడిపోయింది, ఏంటి ఏమైంది, నాకు చెప్పలేదు ఇప్పటి వరకు అని అంటే, ఏముంది ఆ రోజు అలా అయిపోయింది అని చెప్పి అప్పుడు కామ్గానైతే చెప్పింది. చెప్పేసరికి ఈవిడికి ఏదో భయం పట్టుకుంది, అమ్మో అయితే ఏదో జరిగి ఉంటుంది అని అనుకున్న తర్వాత ఈ అమ్మాయి 3 రోజులకే బాగా చిక్కుపోయి శల్యం అయిపోయింది. ఇంకా ఓవర్గానమాట. ఎలా అంటే ఇంకా ఎడతెరుపు లేకుండానైతే స్టార్ట్ అయ్యి ఆ అమ్మాయి ఒక్కసారిగాను సమయంలో ఫిట్స్ వచ్చేసి కొట్టుకొని కిందనైతే పడిపోయింది. నోట్లో నుంచి నొరగైతే కక్కుకుంది. వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్లారు. వాళ్ళు ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. అప్పుడు చూసారు వీళ్ళు చేతికి దండానికి ఉండవలసిన తాయెత్తు అయితే కనిపించకపోయేసరికి వాళ్ళు హడలెత్తిపోతున్నారు. అప్పుడు అమ్మో ఏమైపోద్దా అని చెప్పేసి ఈలోగా జరగాల్సిందంతా జరిగిపోయింది. అమ్మాయి చనిపోయింది. ఆ తర్వాత వీళ్ళు మరి ఇంకా అతని దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఈ ఏవైతే అంత్యక్రియలు ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి ఒకసారి ఏదో బాబు విషయం మీద వాడి జాతకం ఏదో చూపించడానికి, ఇంకా అలాగే ఏవో ఇబ్బందులు ఉన్నాయి ఇంట్లోని అని చెప్పేసి ఆ ఇబ్బందులు తొలగిపోవడానికి ఏదైనా పరిహారం ఉంటే చెప్తారేమో అని చెప్పేసి వెళ్తే అప్పుడు ఆయన ఈ విషయం కూడా వాళ్ళ అమ్మగారు ఆయనకి చెప్పారంటే, ఇలా జరిగిందంటండి ఎప్పుడో అమ్మాయికి అని అంటే, మరి అంతే కదమ్మా. సో అతను అయితే ఈ రకంగా చెప్పాడంట, ఇలా జరిగిన వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయని అతనే చెప్పాడంట. క్షుద్రశక్తి పాలైపోయింది మీ అమ్మాయి, అందుకనే పూర్తిగాను ఆ రకంగానైతే తయారైంది. ఆ అమ్మాయి చూపు, ఆ అమ్మాయి మాట మేము అన్ని కూడా గమనించాము ఆ వచ్చిన రోజే. అయితే చూద్దాము, అంతగా ఇబ్బంది పెట్టదేమో అని అనుకున్నాం గాని ఇంతలాగా చేస్తుందని అనుకోలేదు అని అతనైతే చెప్పాడంట. మరి అతను అలా చెప్పడంతో ఆవిడైతే ఇంకా చాలా బాధపడిందంట. నా వల్ల ఇదంతా జరిగింది అని బెంగ పెట్టుకుంది ఆవిడ కొన్నాళ్ళు మానసిక రుగ్మతితో బాధపడి ఆవిడ కూడా చనిపోవడం అయితే జరిగింది. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లోని
వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయి అయితే ఉన్నారు. తర్వాత ఆ అబ్బాయికి పెద్దోడు అవ్వడం, పెళ్లి చేయడం అన్నీ అయిపోయాయి. బాగానే ఉంది ఇప్పుడు ఆ ఫ్యామిలీ. మరి ఇలాంటివన్నీ జరుగుతాయని మన పెద్దవాళ్ళు అప్పట్లోనే ఏవేవో కొన్ని నియమాలు అయితే పెట్టారు. ప్రతి నియమం మనం ఎందుకు ఇలానే చెయ్యాలి అని ఎదురు చెప్పకుండా కొన్ని బ్లైండ్ గా చేసుకుని వెళ్ళిపోవడమే చాలా ఉత్తమం. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మనలాంటి హర్రర్ ప్రేమికులకి. మరి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసే